బెల్లంకొండ శ్రీనివాస్ ని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని బెల్లంకొండ సురేష్ ఇప్పటికే చాలా కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. వివి వినాయక్, బోయపాటి లాంటి డైరెక్టర్స్ కి 10 కోట్లిచ్చి టాప్ హీరోయిన్స్ ని పెట్టి వారిపై కోట్లను కోట్లు గుమ్మరించాడు. తనయుడిని స్టార్ ని చేయాలనే సంకల్పంలో మిగతా అందరినీ మించిపోయాడు బెల్లంకొండ. ఆయన తపన ఫలించి ఇప్పుడు శ్రీనివాస్ ని ఇండస్ట్రీ కూడా హీరోగా గుర్తిస్తోంది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తన తుదిపరి చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్తో చేస్తున్నాడు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రానికి మంత్రిగారి అల్లుడు అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస్ చేస్తున్న అల్లుడు బంగారం జులైలో విడుదల కానుంది. త్రినాథరావుకి కమర్షియల్ పల్స్ బాగా తెలుసని ఇప్పటికే 2 సార్లు రుజువైంది కనుక ఈ ప్రాజెక్ట్తో శ్రీనివాస్ నక్కతోక తొక్కినట్టే. పైగా బయటి నిర్మాత కావడం వల్ల పెట్టుబడి రిస్క్ బెల్లంకొండకి ఉండదు.